Love and gratitude, those words will look like this in the crystal form. Love and gratitude. So today is Mother's Day. Mother means water is the mother of all life. I wish you all happy Mother's Day. In Grand Canyons, this is in 2005, June, Sir asked Murali to take a picture at that tree. I don't know why, but Sir asked, please take me and this tree as a picture. Maybe the tree was suffering for water. We do not know. And when we went to Boston 2012, Sir asked, "Idina chittu nannu photo tiyandi" ani chepparu. What is a tree? Tree is more than 50% of the tree is water, right? And what is a squirrel? Sir is feeding a squirrel on Pacific coast, California. So squirrel is 70% water. What are those? It looks dried fruit, but actually they are more than 50% of that. The raisins, the cashews, those things are water. And what is an elephant? It is 70 to 80% is water. And what water is asking all of us? Love me. Thank you. Lights, money. So one question to Pratap and another question to you on water. Meeku, just to provoke your thinking, because most of us, at least some of us don't think, just listen to. Me question ఏంటంటే it's again on water. Long I asked once, ఒకసారి remain చేస్తాను. Pratap said the boiling point of water is 100 degrees or 212 Fahrenheit. 100 degrees centigrade, 212 Fahrenheit, right? Why does water boil only at 100? There is an answer which can be explained even to 10th class students clearly in scientific terms. Why not 101? Why not 99? There are clear-cut scientific answers for that. So my question to you is then, water 100 దగ్గర evaporate అవుతే మన ఇంట్లో చాలాసార్లు వాటర్ జల్లిపోతాయి. కింద వేసామనుకో నేల పైన, గ్లాస్ పైన కానీ లేదా రాక్ పైన కానీ 1 2 hours ఆవిరైపోతుంది కదా. మరి 100 degrees లేదే, రూమ్ టెంపరేచర్ దగ్గర ఎట్లా ఆవిరైపోతాయి? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీ కోరికంతే? సింపుల్, మోస్ట్ ఆఫ్ కెన్ గెట్ అన్ ఆన్సర్ టు దట్. ఊరికి జస్ట్ మీకు థింక్ చేయడం కొరకు అంతే. నా ప్రతాప్కు నాకు ఉండే డౌట్ ఏంటంటే, ఈ సీ గురించి చెప్పారు. సీ వాటర్ ఈజ్ సెలైన్ ఉంది కదా, సాల్టీ వాటర్. వై ఈజ్ సీ వాటర్ సాల్టీ అన్నది క్వశ్చన్. చాలా ఆన్సర్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఆన్సర్స్. ప్రతాప్కు కొన్ని ఆన్సర్స్ ఎందుకో సాటిస్ఫాక్టరీగా అనిపించలేదని చెప్పారే మీకు అడిగిన క్వశ్చన్కు. దీనికి కూడా మనకు అవైలబుల్ ఆన్సర్స్ సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. ఎన్నో ఏళ్ళుగా నది ప్రవహించి అందులోని సాల్ట్స్ అని సముద్రంలో చేరి ఆ సముద్రం నీరు ఆవరైపోవడం వల్ల, కానీ సాల్ట్స్ అలాగే ఉండడం వల్ల ఉప్పు అయింది అంటుంది. అంత ఉప్పు ఉంటుందా బయట నేలపైన? మట్టిని నోట్లు వేసుకుంటేనే ఉప్పుగా ఉండదు. ఈ సాల్ట్స్ అన్ని అక్కడికి వెళ్ళి అది ఉప్పుగా మారడం పక్కకు పెట్టేస్తే మీరు మట్టి తిని అంత ఉప్పుకుంటుంది. సముద్ర ఉప్పులాగా తెలియదు. అక్కడికి సాల్ట్స్ వెళ్తాయి, కానీ సముద్రం నీరు మేఘాలకు ఆవిరైతుంది అంటారు. కానీ ఆవిరి మళ్ళీ వర్షంగా పడుతుంది కదా. సీ వాటర్ సీ లెవెల్ తగ్గిపోలేదు, అప్పటికి పెరగలేదు. లేదా మొట్టమొదటి సీ వాటర్ సాల్టీగా లేదా, తర్వాత అయిందా? సాల్టీగా ఉంటే అంత సాల్టీగా ఎలా వచ్చింది? అది క్వశ్చన్. ఏముందా? నాకు ఉంది కదా ఆన్సర్. మరి ఏం చెప్పారు?
అదే ఇది కానట్లు ఏమన్నా ఉందా సార్ కొంతవరకు ఉంది నేను కాపీ అదే. సో మీకు థింక్ చేయడం కొరకు చాలాసార్లు సముద్రంలో ప్రయాణం చేస్తుంటాం కాబట్టి. సో టుడే ఈజ్ మదర్స్ డే. ప్రతాప్ దాంతో ఎండ్ చేశారు. ప్రతాప్ లవ్ సైన్స్. Everything is scientific in nature. There isn't anything that's hardly unscientific. Everything is scientific. There's nothing that's not scientific. Therefore, God is science. When God has created only science, nothing but science, God must be scientific. God is science. So Pratap loves science. Science is God. Therefore, Pratap loves God. There's a mathematical equation. So Pratap is both a lover of God and lover of సైన్స్. ఇవన్నీ 30 లక్షలు దాదాపు. మనకు ఆశ్చర్యం వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది, దానికి ఎంత ప్యాషన్ ఉండాలి, సైన్స్పై ఎంత ప్రేమ ఉండాలి, అవి చదివి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా చేసేప్పుడు ఎంత ఆనందం తనకు ఉండి ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప సచ్ థింగ్, సచ్ ఎ ఫీట్, హ్యూజ్ ఇంటెలెక్చువల్ ఫీట్ ఇస్ నాట్ పాసిబుల్. ఒకసారి తమాషాగా అనిపిస్తుంది ఫిగరేటివ్గా. ప్రతాప్ ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఎక్కడైనా 1000 రూపాయలతో ఉన్నటువంటి ఒక 1000 రూపాయలు ఉండేటువంటి ఒక 1,00,000 రూపాయల నోట్ల కట్ట కింద పడింది. పక్కన ఒక మంచి కొత్త ఇంట్రెస్టింగ్ టైటిల్ ఉండి ఒక సైన్స్ బుక్ కింద ఉంది. వెళ్తూ ఉన్నారు. వంగి మొట్టమొదట దేన్ని తీసుకుంటారు అనేది నాకు అనిపిస్తుంది. మీరు నేనైతే ఏం చేస్తానో చెప్పక్కర్లేదు కదా. ఖచ్చితంగా ప్రతాప్ మీద 1000 రూపాయలు పక్కకు పెట్టేసి రైట్ ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని తీసుకుంటాడు. లేదా ఎదురుగా మంచి పుస్తకాల షాప్ ఉంటే 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఇంకో బుక్ కొంటారు, లేదా ఇంకా కొన్ని బుక్కులు కొంటారు. అదే ద పాయింట్ ఈజ్ అట్లాంటి ప్యాషన్ అవన్నీ ఉంటే తప్ప ఇలాంటిది రియలీ నాట్ పాసిబుల్. మామూలుగా మీకు నాకుంటే ప్యాషన్ సరిపోదు ఇలాంటి ఫీట్ చేయాలంటే. ఒకసారి అనిపిస్తుంది నాకు, ఇంత చెప్పారు కదా ఇప్పుడు, హౌ మచ్ ఆఫ్ మనీ, హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ, హౌ మచ్ ఆఫ్ టైం దట్ ఈ స్పెండ్స్ ఆన్ దీస్ అంటే, అంత చేయాలంటే ఆ విజ్ఞానాన్ని సంపాదించేప్పుడు చదివేప్పుడు ఎంత ఆనందం కలిగి ఉండాలి, అది షేర్ చేసుకోవాలని ఎంత బలీయమైన కాంక్ష ఉండి ఉండాలి, ఆ కాంక్ష వెనుక కలిగే ఆనందం ఎంత ఉండాలి, లేకుంటే సాధ్యం కాదు. ఇప్పుడు మీరు నా పని చేయలేము, ఎందుకంటే ఇవి లేవు కాబట్టి. మీరు అనొచ్చు అది షేర్ చేసుకుంటే అంత జాయి ఇస్తుందా అని. నిజంగా అలాంటి జ్ఞానం కనుక మీ దగ్గర బాగా జ్ఞానభారంతో ఉంగితే, సరైన ఆడియన్స్ దొరికితే షేర్ చేసుకునేప్పుడు నిజాయంతో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తల్లికి పాపకు బాగా ఆకలిస్తుంటే పాలివ్వాలి, 2-3 రోజులు పాలివ్వలేదు, ఆ క్షీరభారంతో ఉందనుకోండి, అప్పుడు పాపకి పాలిస్తున్నప్పుడు కలిగే రిలీఫ్ మదర్కి తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక జ్ఞాన క్షీరాన్ని అందిస్తున్నట్లు కదా, అప్పుడు నిజంగానే కలిగే జాయంత ఉంటుంది. అబద్ధం చెప్పక్కర్, లేకపోతే ఇట్లాంటి ఫీట్ పాసిబులే కాదు. సో ఇలాంటి మదర్స్ చాలా తక్కువ ఉంటారు మనకు. అదర్ మదర్స్ ఆర్ అవైలబుల్ మదర్స్ డే రోజు. నేచర్ మదర్ ఆఫ్ లాంగ్ ప్రతాప్ ఫస్ట్ టైం ఒక మంచి పుస్తకాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ రీడింగ్ మోర్ అండ్ మోర్ సైన్స్ బుక్స్. నేచర్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అగైన్, ఫెలిక్స్ పటూరి. So that was one book which introduced me to the marvels of science. Nature, the mother of invention, Felix Paturi. It was Mother's Day కాబట్టి అనుకున్నట్లయినా జ్ఞాపకం వస్తున్నాయి. ఇంకా వాటర్ గురించి ఏం చెప్పాలి, ప్రతాప్ లెక్చర్ అని చూస్తే ఒకేసారి మనం చేయగలిగిందల్లా టు బి గ్రేట్ఫుల్ టు ప్రతాప్. ఈస్ నాట్ గోయింగ్ టు పుట్ an end to the lectures, but it requires personal long little desirable gap. So he will come back re-energized, renewed and revitalized, and then in turn enthuses more after a year or so, depending upon the context. So till then we can joyously wait and thank Pratap wholeheartedly. ఈలోగా ఈ లెక్చర్స్ అన్ని మర్చిపోయినట్లు అప్పుడప్పుడు కాస్త టైటిల్స్ అన్ని నెమరు వేసుకోండి. హనీ బీస్ గురించి చెప్పారు, ఫోటోసిన్స్ గురించి చెప్పారు, పార్ట్ 1, పార్ట్ 2, లైక్ ఎగ్ గురించి, ఎన్నింటి గురించి, లీఫ్ పైన, ఇంకా హార్ట్, ఇయర్, ఇవన్నీ మీకు తెలుసు. సో ఇవన్నీ అప్పుడప్పుడు కొంచెం జ్ఞాపకం చేసుకుంటే, ఇవన్నీ విన్న తర్వాత యూ షుడ్ స్టార్ట్ లుకింగ్ అట్ ద వరల్డ్ త్రూ డిఫరెంట్ ఐస్.
అదర్వైజ్ యూ హ్యావ్ నాట్ హర్డ్ ఎనీథింగ్, యూ హ్యావ్ నాట్ లిసన్ టు ఎనీథింగ్. అది కాస్త మనం జీర్ణం చేసుకొని సైన్స్ పై కాస్త అభిలాష పెంచుకొని ఆకాంక్ష పెంచుకొని అలాంటి విషయాలు తెలుసుకుంటుంటే కాస్త ఆనందం కలిగి ఆ దృష్టితో ప్రపంచాన్ని వీక్షించడం మొదలు పెడితే కొద్దిగా సార్థకత అనిపిస్తుంది ప్రతాప్ అంత కష్టపడినందుకు మనకు. ఇదే వాటర్ చూడండి, ఎలాంటి లెక్చర్. వాటర్ అనేసరికల్లా ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ముట్టుకునేప్పుడు ఇప్పుడు డిఫరెంట్ వేలో పట్టుకుంటాం మనం. ఇదివరకు వాటర్ పట్టుకొని దాని క్రిస్టల్స్ చూస్తే ఆయన కనుక ఎవరు మసూరి ఎమోటా మసూరి సమ్ సైంటిస్ట్. ఇప్పుడు మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టుకొని దాని క్రిస్టల్ స్ట్రక్చర్ చూస్తే డిఫరెంట్గా ఉంటుందేమో. Now you know a lot about water. So earlier you were looking water through some water dusty lenses. Now your view is different totally. నాకు ఈ వాటర్ యొక్క పవర్ బాగా నాకు అనిపించింది. నార్మల్గా ఈ సైన్స్ పక్కకు పెట్టేస్తే ఒకటి ప్రతాప్ చూపించారు కదా, నయాగరా ఫాల్కి వెళ్ళినప్పుడు దట్ ఎక్స్ట్రాడనరీ అమౌంట్ ఆఫ్ వాటర్ పడుతూ ఉంటే ఆ నయాగరా మిగతా వాళ్ళకన్నా హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏం కాదు, కానీ ఆ బ్యూటీ అమౌంట్ ఆఫ్ వాటర్ పడ్డం ఎక్కడ ఉండదు. నియర్లీ 5 lakes feed that. అక్కడ అమెరికా దగ్గర దట్ గెట్స్ నయాగరా రివర్ గెట్స్ స్ప్లిట్ ఇన్ టు 3 parts. One is American Fall, another is Bridal Fall, and the Horseshoe Fall, which can be seen from Canada side. ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ దాని ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఒక దోసిలి వాటర్ ఇంకా కింద వేస్తే ఒక 30 kg స్టోన్ మన కాళ్ళ పైన పడితే ఎలా ఉంటుందో అంత ఫోర్స్తో పడుతుంటాయి. ఇప్పుడు అప్పుడప్పుడు వింటర్లో కూడా పూర్తిగా ఫ్రీజ్ కాదు, ఎప్పుడొక్కసారి కంప్లీట్గా ఫ్రీజ్ అయింది. టీవీలో చూస్తారు కానీ పడుతూనే ఉంటుంది, బట్ ఎక్కువ బాగా ఫ్రీజ్ అయి ఉంటుంది. అంటే సృష్టిలో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక్కసారిగా మంచినీరు చూసేసరికల్లా ఇన్స్పైరింగ్ కదా ఆ పవర్ ఆఫ్ వాటర్. సమ్ పీపుల్ ఫీల్ లైక్ టేకింగ్ అ ప్లంజ్ ఇన్ టు వాటర్. అక్కడ దే ఫీల్ లైక్ కమిటింగ్ సూసైడ్. వాట్ ఎల్స్ రిమైన్స్ టు బి సీన్, ఐ హావ్ సీన్ నయాగరా అన్నట్లు అలాంటి ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి కొంతమందికి. అది చూసినప్పుడు ఆ బ్యూటీ ఆఫ్ వాటర్ అండ్ పవర్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ అగైన్ గ్రాండ్ క్యానియన్ చూపించారు కదా మీకు. అక్కడ కొలరాడో రివర్ దట్ అరిజోనా స్టేట్లో మీకు తెలుసు గ్రాండ్ క్యానియన్, అది వెస్ట్లో ఇది ఈస్ట్లో 2 wonders. అంత లోతు ఆ లోయను కోయడం అనేది తన ప్రవాహం ద్వారా అన్ఇమాజినబుల్. అందులో కొన్ని సివిలైజేషన్స్ బయటకు రాకుండానే డిసప్పేర్ అయిపోయి బయట ప్రపంచం తెలియట్లు అంతా పెద్దది. అది హెలికాప్టర్ రైడ్ తీసుకుంటే తప్ప మన కళ్ళతో దాని వ్యూ తెలియదు. దాదాపు more than 200 kilometers లెంగ్త్. ఒక్కొక్క చోట్ల మన ప్రతాప్ క్లిప్పింగ్ 17 చెప్పారు, కానీ కొన్ని చోట్ల 22 kilometers విడ్త్. కొన్ని ప్లేసెస్లో మౌంట్ ఎవరెస్ట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి క్యానియన్ని సృష్టించిన ఒక రివర్, కొలరాడో రివర్, దట్టు వాటర్ అంటే ఇట్స్ నాట్ ఇన్స్పైరింగ్ అలా చూడం కాబట్టి. అట్లాగే ఇక్కడ ఒక ల్యాబొరేటరీ విజిట్ చేశాను, అది MITలో ఎక్కడో. అక్కడ ఈ వాటర్తో హ్యూజ్ ఐరన్ బ్లాక్స్ కట్ చేయడం, హ్యూజ్ ఐరన్ బ్లాక్స్ కట్ బై వాటర్. అది నమ్మలేదు మొట్టమొదటి, ఏదో ఇన్స్ట్రుమెంట్ వేరే మిషన్ అనుకున్నాను. వాటర్ సో మచ్ పవర్ఫుల్. వాటర్ క్లీన్స్ అవర్ బాడీ, వాటర్ quenches our thirst, water creates everything is water. The whole life is nothing but water. ఒకసారి వాటర్ని అక్కడ నయాగరాలో మొట్టమొదటి చూసినప్పుడు నాకు మీకు అప్పుడప్పుడు సెమినార్లు చెప్తుంటాను, లిక్విఫైడ్ డివినిటీ అంటే ఆమె ద్రవీభవించిన దైవత్వం అంటారు. అబ్సల్యూట్ అలాగే కనపడుతుంది. ఆ వాటర్ కొంటే లక్షణాలు చూసినట్లాగే అనిపిస్తుంది నాకు, గాడ్ని చూసినట్లే. ఆ వాటర్ చూడండి, ఏ గ్లాసులోకి వస్తే ఆ షేప్ వస్తుంది, షేప్లెస్. దానికి ప్రత్యేకించి షేప్ అంటూ ఉండదు, ఏ పాత్రలో వస్తే ఆ షేప్ వస్తుంది. ఒక యోగి అనేవాడు అలాగే జీవించాడా? వాడికి ఒక వ్యక్తిత్వం అంటూ ఉండదు, సందర్భోచితంగా మారుతుపోతుంటాడు. ఇక్కడ ఉంటే అలా ఉంటాడు, ఇంకో దగ్గర ఉంటే ఇంకోలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతాప్ ఎగ్జాక్ట్గా అదే లక్షణాలు ప్రతాప్ కూడా ఉన్నాయి. ఒక ఇంటెలెక్చువల్స్ మధ్య ప్రొఫెసర్స్ మధ్య ఉన్నాడు అనుకోండి, ఒక ఇంటెలెక్చువల్లా కనపడతాడు. పిల్లల మధ్యలో ఆడుకున్నప్పుడు హరిచంద్ర పిల్లలతో ఆడుకునేప్పుడు చూస్తూ మీరు అట్లా ఆడుకోలేదు, నేను ట్రై చేశాను, కుదరలేదు. ఆ పిల్లలాగా ఆడుకుంటాడు, ఆ నేచర్ వచ్చేస్తుంది. మీలాగే సినిమా చూసేప్పుడు అందులో పక్కా జోకులు చెప్తుంటాడు, వాళ్ళలా కనపడతారు. హూ ఈజ్ అంటే డిఫికల్ట్ టు టెల్, ఇస్ వాటర్ H2O. సో ఇట్లాంటి గుణాలే దైవత్వం అంటే అదేమో తెలియదు నాకు. అలాగే దానికి ఒక రంగు రుచి వాసన అంటూ ఉండవు, ఒక రుచి అంటూ ఉండదు. ఇట్లా అయితే రెసిడీకి నాకు బేసిక్, దాని pH 7 ఉంటుంది మీకు తెలుసు. మధ్యలో మిడ్వే అని చూపించాడు అట్లా బుద్ధతో కంపేర్ చేస్తే వాటర్ను. అది ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్. అది ఎన్నో అసిడిటీ, అదే నాకు క్షారం కాదు ఆమ్లం కాదు, అందుకే దాని pH వాల్యూ 7 అంటారు. సరిగ్గా మధ్యాహ్నం రంగు రుచి వాసన లేదు, ఏ రంగు వేస్తే ఆ రంగు వస్తుంది.
యోగి ఎలా జీవిస్తాడు? సందర్భోచితంగా ఎవరి మధ్య ఉంటే వాళ్ళలా కనపడతాడు. నాలాగా మీరు కనపడండి అన్నాడు. పరిస్థితుల కనుక తాను చేంజ్ అవుతాడు. రుచి ఏం యాడ్ చేస్తే ఆ రుచి వస్తుంది. మీ రుచిని బట్టి తన అభిరుచి మారుతుంది. నా అభిరుచికి మీ అభిరుచి మారాలని ఉండదు. అట్లీస్ట్ ఈ 3 లక్షణాలు అనుకుంటే చాలా, మిగతా పక్కకు పెట్టినా త్రూఅవుట్ లైఫ్ ఆనందంగా ఉండొచ్చు. మన సొంత షేప్ వద్దు, ఆకారం వద్దు. మనం ఉండే పరిస్థితులను బట్టి, చుట్టూ ఉండే వ్యక్తులను బట్టి మనం ఆకారం మార్చుకుందాం. రెండో, మన సొంత రుచులు వద్దు. మీ వైఫ్కో రుచి, మీకో రుచి, కొడుకో రుచి, కోడలికో రుచి, మీకో రుచి, బంధువులకు రుచి, దాని కొనక మీ రుచి ఫోర్స్ చేయొద్దు. వాళ్ళ రుచులు మీ రుచులుగా ఎంజాయ్ చేయండి. వాటర్ అదే కదా చేసేది. మీరు రుచిస్తే అది మీ కలర్ మీకొద్దు, వాళ్ళ కలరే మీ కలర్. దిస్ వాట్ యోగి డస్. సో వై డోంట్ లివ్ లైక్ వాటర్? Spirituality is nothing but the ability to live like water. Be like water. You become a yogi. అది ఎప్పుడు పల్లం వైపు ప్రవహిస్తూ ఉంటుంది చూడండి. ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ హంబుల్. దట్స్ వాట్ ప్రతాప్ ఈస్. ఆ లెక్చర్ మొత్తం ప్రతాప్కి అప్లై చేయొచ్చు. అందులో ఉన్న క్వాలిటీస్ అన్నీ కనపడతాయి. సో మూమెంట్ టువర్డ్స్ హ్యూమిలిటీ, హంబుల్నెస్, a hallmark of greatest wisdom. I am nothing అన్నది, everything through him. లాస్ట్ పాట ఎండ్ చేశారు. Actually, he meant what he said. He was not trying to be figurative or poetic or metaphoric. సో ఇఫ్ యూ జస్ట్ ఆ 3 క్వాలిటీస్తో ఈ హంబుల్గా ప్రవహిస్తూ పోతుంటే జీవితంలో, జీవన ప్రయాణంలో ఇంకేముంది? యూ కెన్ అవాయిడ్ ఆల్ సఫరింగ్, ఆల్ వరీస్, ఆల్ ఫియర్స్. నథింగ్, నో సెమినార్ ఇస్ నెసెసరీ టు లివ్ లైక్ వాటర్. అందులో మధ్యలో మీకు చెప్పారు, కొద్దిగా సైన్స్ వాళ్ళకి మాత్రమే బాగా అర్థమయ్యే అంశం ఏంటంటే, పీరియాడిక్ టేబుల్ చూపించాడు. అందులో ఆక్సిజన్ చూపించాడు. దాని కింద సల్ఫర్ ఉంటుంది, దాని కింద సెలీనియం, టెల్యూరియం, పొలోనియం ఉంటుంది. పొలోనియం అగైన్ డిస్కవర్డ్ బై అవర్ మేడం క్యూరీ. ఆమె పుట్టిన దేశం పోలాండ్ పేరుతో పొలోనియం అని పెట్టారు. ఇక్కడ హైడ్రోజన్, లిథియం, పొటాషియం, రూబిడియం, సీషియం, ఫ్రాన్షియం ఉంటుంది ఆ గ్రూప్లో. అక్కడ 1 ఆటమిక్ నెంబర్ 1 హైడ్రోజన్, ఇక్కడ ఆటమిక్ నెంబర్ 8 ఆక్సిజన్. 2 కలిసి H2గా మారడం. ఆక్సిజన్ ఏమో మండడానికి సహాయపడుతుంది, రైట్? హైడ్రోజన్ ఏమో తాను మండుతుంది కూడా, ఇన్ఫ్లేమబుల్, ఇట్ కెన్ క్యాచ్ ఫైర్. అందుకే మన నేచర్లో హైడ్రోజన్ పర్సెంట్ కాస్త ఎక్కువ ఉంటే కనుక మ్యాస్టిక్ వేస్తే అది అంటుకునేది. ఎంత ఉండాలి అంత ఉంది, నైదర్ లెస్ నార్ మోర్. సో మండడానికి సహాయపడే ఒక గ్యాస్, ఒక వాయువు, తానుగా మండే ఒక వాయువు, 2 కలిసి మంటను నార్పి ద్రవంగా మారుతాయి. అది తమాషా. అది ఎప్పుడు నాకు స్ట్రేంజ్గా అనిపిస్తుంది. నాకు తెలియక అడుగుతాను, ఇది సందర్భం కాదు కానీ మా దగ్గర మాట్లాడితే బాగుండదు. వైఫ్ అంటే అవసరం ఇలా ఉండలేదు అనుకుంటున్నాను. ముందు వైఫ్ కాబట్టి మండొచ్చు తాను, హస్బెండ్ కాబట్టి మండడానికి సహాయపడవచ్చు. ఇద్దరు కలిపి పెళ్లి తర్వాత మంటలు నార్పే ద్రవ పదార్థంగా మారలేరా? మీరు పరస్పర లక్షణాలు మార్చుకొని కొత్త వ్యక్తిగా మారారు. Atlantis should undergo a transformation. Before marriage, you were different, she was different. Now both of you together become something else now, other than what you were. That is marriage. కాబట్టి గ్లాస్ ఆఫ్ వాటర్ చేతులు పెట్టుకుంటే జస్ట్ ఆఫ్ మ్యారేజ్ తెలుస్తుంది. చాలా స్ట్రేంజ్. వాటర్ వేసినప్పుడల్లా రకరకాల ఏవో చెదర వెళ్ళినట్టు జ్ఞాపకం వస్తాయి. సో పైన ఆక్సిజన్ ఉంటుంది, దాని హైడ్రైడ్ H2 అంటారు. దాని కిందనే సల్ఫర్ ఉంటుంది. వేలెన్స్ ఎలక్ట్రాన్లు సేమ్ గ్రూపు. దానికి 2 హెచ్లు యాడ్ చేస్తే హైడ్రైడ్ అవుతుంది. అదేమో H2S, పైన ఏమో H2O. H2S ఏమో గ్యాసు, అదేమో వాటర్. సేమ్ గ్రూపులు ఉండే హైడ్రైడ్స్ 2. దట్ ఈజ్ వాటర్, దిస్ ఈజ్ గ్యాస్. ద ఓన్లీ రీజన్, మధ్యలో ప్రతాప్ చెప్పారు బ్యూటిఫుల్గా, ద ఓన్లీ రీజన్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ సల్ఫైడ్లో హైడ్రోజన్ బాండ్ ఉండదు, పైన H2Oలోనే ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండ్ అంటే మీకు లేమెన్స్ లాంగ్వేజ్లో, మీరు సైన్స్ స్టూడెంట్స్ కాదనుకుంటే, మీరు H2O కొంచెం చూపించారు కదా మాలిక్యూల్, మధ్యలో O ఉంటుంది, ఇటు H అటు H. ప్రతి బాండ్ యాంగిల్ 104.5 యాంగిల్ ఉంటుంది బాండ్ యాంగిల్. ఈ H ఏమో స్లైట్లీ పాజిటివ్గా చూపించారు, H+. ఈ H స్లైట్లీ పాజిటివ్, ఆక్సిజన్ స్లైట్లీ నెగిటివ్ ఉంటుంది. దాన్ని డెల్టా మైనస్, డెల్టా ప్లస్ అంటే పాజిటివ్లీ చార్జ్, స్లైట్లీ పాజిటివ్ చార్జ్. రీజన్ ఈజ్ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ కానీ, అయనేషన్ పొటెన్షియల్ కానీ ఎక్కువ ఉంటుంది హైడ్రోజన్ కన్నా.
వీటి రెండింటి మధ్య ఉండేది కోవలెంట్ బాండ్, తెలుగు సమయోజనీయ బంధం అంటాం. దానికి ఎలక్ట్రోనెగటివిటీ అయనేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి సైన్స్ గురించి బాగా అర్థం చేసుకుంటారు, మిగతా డోంట్ వరీ. ఈ ఎలక్ట్రాన్ పెయిర్ను ఇట్ స్పెండ్ స్లైట్లీ మోర్ టైమ్ విత్ ఆక్సిజన్. ఎలక్ట్రానిటీ ఎక్కువ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువగా ఆకర్షిస్తుంది, దాంతో డెల్టా మైనస్ వస్తుంది. ఇది స్లైట్లీ అవే ఫ్రమ్ హైడ్రోజన్ మాలిక్యూల్ కాబట్టి డెల్టా పాజిటివ్ వస్తుంది. ఇది హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్, దాన్ని బైపోలార్ అంటారు ఆర్ డైపోల్. ఇట్లాంటి రెండు మాలిక్యూల్స్ పరస్పరం దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక మాలిక్యూల్లో ఉండే డెల్టా మైనస్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ పైన ఉండే కొద్దిగా పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఇంకో మాలిక్యూల్లో ఉండే హైడ్రోజన్ కనుక వస్తే, ఇంకో వాటర్ మాలిక్యూల్ అక్కడ డెల్టా ప్లస్ ఉంటుంది హైడ్రోజన్కి. వీటి మధ్యలో ఒక వీక్ అట్రాక్షన్ ఏర్పడుతుంది. బికాస్ దిస్ ఆక్సిజన్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఇస్ డెల్టా మైనస్, హైడ్రోజన్ ఆఫ్ అనదర్ మాలిక్యూల్ డెల్టా ప్లస్. ఈ మధ్యలో ఉండే వీక్ అట్రాక్షన్ హైడ్రోజన్ బాండ్ అంటారు. దీనివల్ల ఆ వాటర్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ దే ఆర్ హెల్డ్ టుగెదర్, అందుకనే ద్రవ స్థితిలో ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటివి జరగదు, అందుకే అది గ్యాస్గా ఉంటుంది. ఈ ఒక్క హైడ్రోజన్ బాండ్ లేకపోతే ఎంటైర్ వాటర్ గ్యాస్ ఫామ్లో ఉండేది, నీళ్ళు ఉండేదిగా మనం పుట్టుండే వాళ్ళమే కాదు. సో మరి హైడ్రోజన్ సల్ఫైడ్ ఎందుకు ఉండదంటే, ఈ సల్ఫర్కు హైడ్రోజన్కు ఉండే డిఫరెన్స్, ఎలక్ట్రోనెగటివిటీలో హైడ్రోజన్ మన అయోనైజేషన్ పొటెన్షియల్లో కానీ ఉండే డిఫరెన్స్ హైడ్రోజన్కు ఆక్సిజన్కు మధ్య ఉన్నంతగా ఉండదు. ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది కంపారిటివ్లీ సల్ఫర్ కన్నా. హైడ్రోజన్కి ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఏర్పడుతుంది కంపారిటివ్లీ హైడ్రోజన్ సల్ఫైడ్ కన్నా. కాబట్టి అక్కడ బాండ్ ఏర్పడడానికి అవసరమైనంత డిఫరెన్స్ ఉంది పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్లో, ఇక్కడ అది లేదు. కాబట్టి అక్కడ హైడ్రోజన్ బాండ్ ఏర్పడదు. మరి గ్లిజరిన్ చూడండి, కాస్త బంకగా ఉంటుంది, కాస్త స్టిక్గా, అందులో రెండు హైడ్రోజన్ బాండ్లు ఉంటాయి బిట్వీన్ టూ మాలిక్యూల్స్. అది చిన్న హైడ్రోజన్ బాండ్ ఉంది కాబట్టి మనము ఈ హైడ్రోజన్ గురించి మాట్లాడే అవకాశం, సృష్టి, వాటర్, ఎవ్రీథింగ్. ఆ ఒక్క చిన్న బాండ్ లేకుంటే ఓన్లీ గ్యాస్. అందుకని హైడ్రోజన్ బాండ్ చూసినప్పుడు నాకు హరీస్ బాండ్ ఏమనిపిస్తుంది, ఏమనుకోవద్దు హరీస్ బాండ్, హైడ్రోజన్ బాండ్ నమస్కారం ఎందుకు చేయకూడదు. As a student of science, hydrogen bond must not hydrogen bond, but fact we wouldn't have been here. మనం వినడానికి కెమిస్ట్రీ నార్మల్గా అనుకుంటాం, అది లేకుంటే ఏం చేసి ఉండేవాళ్ళం. మనం ప్రతాప్ ఒక విషయం చెప్పారు, మధ్యలో మీకు పంపిన జిస్టులో కూడా ఉంది. సేమ్ టెంపరేచర్ దగ్గర 3 స్థితుల్లో ఉంటుంది. దిస్ ఐ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వెంట్ టు అలాస్కా రీసెంట్లీ. లోపలికి వెళ్తే, ఇంటీరియర్కి వెళ్తే సీలో ఒకవైపు 1 కిలోమీటర్ ఐస్బర్గ్ ఫ్లోటింగ్, గ్లేషియర్స్ ఐస్బర్గ్స్, పైన వేపర్, కింద వాటర్, సేమ్ టెంపరేచర్లో ద్రవస్థితి, ఘనస్థితి, వాయుస్థితిలో ఉండడం. ఈ హైడ్రోజన్ వాటర్ కొన్ని విచిత్రమైన కుదనే అనామలీస్ ఉంటుంది. ఆ క్వాలిటీస్ అన్నిటికీ రీజన్ హైడ్రోజన్ బాండ్. అలాగే 4 degrees దగ్గర మ్యాక్సిమం డెన్సిటీ ఉంటుంది. 4 degrees కింద చల్లబరుస్తూ పోతే మామూలు లిక్విడ్ అయితే డెన్సిటీ పెరగాలి, కానీ తగ్గుతుంది. అందుకని ఐస్ నీటిలో తేలుతుంది. కాబట్టి కింద జీవులన్నీ బతికుంటాయి. పైన అదొక మనకు బ్యాడ్ కండక్టర్ పనిచేస్తే కింద వాటర్ని ఫ్రీజ్ కానట్లు చేస్తుంది. సో వాటర్ ఉండే ఇన్ని సర్వ లక్షణాలకు మూలకాలం హైడ్రోజన్ బాండ్, యూ కెన్ కాల్ ఇట్ హరీస్ బాండ్, మన లెక్చర్ పర్పస్ కూడా. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ రకంగా హ్యాస్ ఓపెన్డ్ అప్ completely the beauties, the wonders of the world in which all of us live, and we were partially blind to all of them, sometimes totally also. Kabatti has just opened up a window, a small door, through which you can get further glimpse, right? After a year or so, he'll be opening up some more windows. Till then you can cherish, like with the memory veskoda, ruminate what you heard, and waiting you meer kuda me explore cheyochu. ఇంకా నెక్స్ట్ లెక్చర్స్కి ఒక 1 year ఇంకా బాగా రెడీ వస్తే విల్ బి స్టిల్ మోర్ ఎంథూజియాస్టిక్. ఆ జాయ్ ఆఫ్ షేరింగ్, జాయ్ ఆఫ్ నోయింగ్ ఉంటుంది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు థ్యాంక్ ఈ విషయంలో. వి జస్ట్ థ్యాంక్ హిమ్. He does all this out of sheer love. Love is one thing which is very difficult to be thanked. The only way to thank love is to love love. There's no other way. Again, water falling in love with water lager, like love falling in love with another love. సో మళ్ళీ ఇప్పుడే మనకు 4:10 అవుతుంది. ఈ టీ బ్రేక్ తర్వాత మళ్ళీ కార్యక్రమం ఉంది కాబట్టి once again I thank you Pratap, and I again wonder at his wonderful brain, right? But for him this wouldn't have been possible to anyone else manakunde ఈ సర్కిల్లో. కాబట్టి on behalf of all of you, repeatedly I thank him. So wish you all happy Mother's Day.
Thank you very much, sir. Indeed, to love the love is very difficult. But as a token of love, Pratap sir గారికి చిన్న పుష్పగుచ్చం మరియు చాలా బోధించవలసిందిగా శ్రీరామ్ సార్ గారిని కోరుతున్నాను. ప్లీజ్. చిన్నది గట్టి పెట్టుకుంటే చాలా బాగా వచ్చింది సార్ ఈసారి. ఎక్సలెంట్ ఫిల్మ్ క్లిప్స్ అవన్నీ.